హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అవును. నువ్వంటే ప్రాణం స్టోరీలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందించండి. సారీ అండి, మొన్న ఎపిసోడ్ ఇవ్వాల్సొచ్చింది. ఇవ్వాలి కానీ కుదరలేదు వేరే పనులు ఉండడం వల్ల. అందుకని ఈరోజు కొంచెం పెద్ద ఎపిసోడ్ ఇస్తున్నాను. అలాగే 1 ఆర్ 2 పార్ట్స్‌లో ఇది క్లోజ్ చేసేస్తాను. అందరూ గమనించగలరు. ఇంకా స్టోరీలోకి వెళదాం. నాకు తెలిసి ఈ పాటికి మన శోభన ఏర్పాట్లు కూడా జరిగిపోతూ ఉండుంటాయి. నాటికి చెప్తా నీ సంగతి అని మనసులో చిన్నగా నవ్వుకున్నాడు శంకర్. అప్పుడే అటుగా వెళుతున్న ఆద్య వారిద్దరినీ చూసి, ఏంటి బావా మా అక్కని చూసి ఓ ముసిముసిగా నవ్వేసుకుంటున్నావు? అంత నచ్చిందా మా అక్క అని అడిగింది. దానితో ఆమె వైపు చూసి, హా, పిచ్చ పిచ్చగా నచ్చింది మర్దల్ అన్నాడు శంకర్. అప్పటి వరకు టీవీ చూస్తూ ఉన్న ఇషిక కళ్ళు ఆ మాట విని ఆనందంతో మెరిశాయి. మనసులో ఏదో సంతోషం ఆమె మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే అతను చెప్పే ఆ తర్వాతి మాట కోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది. నిజంగానా బావా? నువ్వు చెప్తున్నది నిజమేనా? మా అక్క నీకు నిజంగా నచ్చిందా? ఆశ్చర్యపోతూ అడిగింది ఆద్య. ఆ మాటలో ఆశ్చర్యం కన్నా అనుమానం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. హా మర్దల్, ఇప్పటి వరకు గంగిరెద్దు అన్న మాట వినడమే తప్ప ఎప్పుడూ కళ్ళతో చూసింది కూడా లేదు. అలాంటిది డైరెక్ట్గా రెడీ అయి వచ్చి మరీ నా ముందు కూర్చుని ఉంటే నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఈ అదృష్టాన్ని నాకు కలిగించిన మీ అక్కకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నాడు శంకర్. ఆ మాటతో ఆద్య పెద్దగా నవ్వితే ఇషికకి తిక్క రేగింది. ఎవర్రా గంగిరెద్దు, చెత్త విధవా! నీకు నిజంగా సైట్ వచ్చిందిరా. లేకపోతే గంగిరెద్దు మొహాలు అందమైన అమ్మాయిల్లాగా అందంగా ఉండే నేను గంగిరెద్దులా కనిపించడం ఏంటి నీ కర్మ కాకపోతే ముష్టి వెదవా అని బస్టాప్లో జరిగిన సంఘటనను తలుచుకుని మరీ తిట్టింది ఇషిక. హమ్మో, ఈ గంగిరెద్దుకి కొంచెం తిక్క కూడా ఉన్నట్లుంది. ఏ సంత నుంచి తోలుకొచ్చారమ్మా తల్లి? ఇలా రెచ్చిపోయి నన్ను కుమ్మడానికి నా మీదకు వస్తుంది భయపడుతున్నట్లు నటిస్తూ అన్నాడు శంకర్. సచ్చినోడా, కుమ్మడం అంటే ఏంటో చూపిస్తాను ఆగరా అని అంటూ అతని వెనక అతన్ని కొట్టడానికి వెళ్ళింది ఇషిక. ఆమె నుండి తప్పించుకోవడం కోసం సోఫా నుండి పైకి లేచి పరుగు తీస్తూ ఉన్నాడు శంకర్. అలా ఫాస్ట్గా పరుగు పెడుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ. అలా పరుగు పెట్టడంతో అసలే శారీ క్యారీ చేయలేని మన పాప కాళ్ళ మధ్యలో శారీ పడడంతో అమాంతం ముందుకు పడింది. దబ్మని ఏదో శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూసిన శంకర్కి కింద పడి ఉన్న ఇషిక కనిపించింది. అది చూసి కంగారుపడి, ఏ ఇసుక, ఏమైందే అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పైకి లేపడానికి ప్రయత్నం చేశాడు శంకర్. శారీ తట్టుకుని పడిపోయాను బావా, కళ్ళల్లో తిరిగిన నీటితో చెప్పింది ఇషిక. కొంచెం చూసుకోవాలి కదే, అయినా అలా పరుగు పెట్టడం ఎందుకు, ఇలా పడిపోవడం ఎందుకు అని అంటూ ఆమెను పైకి లేపాడు శంకర్. కాలు మడతపడి బెణకడంతో సరిగ్గా నిలబడలేకపోతుంది ఇషిక. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. నొప్పికి వెలివెలవాడిపోతూ ఉన్న ఆమెను చూస్తూ ఉంటే మనసు బాధగా మూలిగింది శంకర్కి. ఛ, అంతా నా వల్లే, నేనే అనవసరంగా తనకి దిష్టి పెట్టాను, అందుకే ఇలా జరిగింది అని మనసులో తనను తాను తిట్టుకుని, నడవగలవా అని అడిగాడు శంకర్. హా, కొంచెం పెయిన్ ఉంది, అయినా పర్వాలేదు, నడుస్తాలే అంది ఇషిక. ఆమె కళ్ళలో చేరిన ఆ కన్నీరు ఆమె తీసుకుంటున్న పెయిన్ని తెలిసేలా చేయడంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, నీ మొహం నడుస్తావు అని అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు శంకర్. అతను తన పట్ల చూపిస్తున్న కేర్ ఎంతగానో నచ్చడంతో ఏమాత్రం ప్రతిఘటించకుండా అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది ఇషిక. ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చుట్టుపక్కల తమ వైపే చూస్తున్న జనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె గదిలోకి తీసుకుని వెళుతూ ఉన్నాడు శంకర్. అలా వాళ్ల వైపే నోరు తెరిచి మరీ చూస్తూ ఉన్న ఆద్య నెత్తి మీద ఒక్కటి పీకి, ఏంటే ఇంకా చూస్తున్నావు, వాళ్ళిద్దరినీ ఆ గదిలోకి ఎలా పంపించాలి అని మనం జుట్టు పీక్కుంటూ ఉండడం చూసి ఏదో ఆ దేవుడు కరుణించి వరమిచ్చినట్లు వాళ్ళే ఆ గదిలోకి వెళ్ళిపోయారు. వెంటనే వెళ్ళి ఆ డోర్ బయట నుంచి లాక్ వేసాయి అని అంది అంజలి. హా పెద్దమ్మ, ఇప్పుడే వెళ్తాను అని పరుగున పైకి వెళుతూ ఉంది ఆద్య. ఎప్పుడు పిల్లి ఎలకల్లా కొట్టుకు చస్తూ ఉంటే వీళ్ళ వైపు అస్సలు చూడాలని అనిపించేది కాదు, కానీ అలా ముద్దుగా ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరి చూసుకుంటూ ఉన్న ఆ జంట చాలా బాగుంది కదా వదినా
అంది మాధవి. అవును వదిన, వారు ఒకరి కోసం ఒకరు పుట్టారు. అచ్చం శివపార్వతుల్లా ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తూ మెటికలు విరుస్తూ అంది అంజలి. ఇషికని గదిలోకి తీసుకువచ్చిన శంకర్ ఆమెని బెడ్పై కూర్చోబెట్టి తాను కింద కూర్చుని ఆమె కాళ్ళను తన ఒడిలోకి తీసుకున్నాడు. అతని చేతి స్పర్శ తనలో ఉన్న తెలియని కొత్త అనుభూతిని కలిగిస్తూ ఉండడంతో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఇషిక. వారి వెనకే పిల్లిలా వచ్చిన ఆద్య వారు తనని చూడకుండా జాగ్రత్త పడుతూ డోర్ దగ్గరికి వేసి బయట నుంచి లాక్ వేసేసింది. ప్రేమ పరవశంలో మునిగిపోయిన ఆ ఇద్దరూ ఆ విషయాన్ని అస్సలు గమనించనే లేదు. తెల్లగా సున్నితంగా ఉన్న ఆమె పాదాన్ని తన చేతితో తడుముతూ నొప్పి ఎక్కువగా ఉందా అని అడిగాడు శంకర్. హా బావా, కొంచెం ఎక్కువగానే ఉంది అంది ఇషిక. ఆ పాదాన్ని అటూ ఇటూ కదుపుతూ ఉన్నాడు శంకర్. అతను అలా చేయడం వలన వస్తున్న నొప్పిని భరించలేక అతని భుజంపై చేయి వేసి గట్టిగా నొక్కుతూ కళ్ళు మూసుకుంది ఇషిక. దాంతో కళ్ళు ఎత్తి ఆమె వైపు చూశాడు శంకర్. అమాయకంగా తన వైపు చూస్తూ ఉన్న ఆమె అందం ముందు మిస్ ఇండియా కూడా ఎందుకు పనికిరాదు అని అనిపిస్తూ ఉంది అతనికి. ముద్ద మనోహరంగా ఉన్న ఆమె మోముని అలానే చూస్తూ ఒక్కసారిగా ఆమె పాదాన్ని ఒక పక్కకు తిప్పాడు శంకర్. దాంతో నొప్పి బాగా రావడం వలన గట్టిగా అమ్మా అంటూ అరిచింది ఇషిక. ఆ అరుపు విని కళ్ళు నోళ్ళు కప్పల్లా తెరిచారు అంజలి మాధవి. ఆ అరుపు విన్న ఆద్య కంగారుగా పైకి పరుగు పెట్టడం చూసి షాక్ నుండి తేరుకుని ఆమె చెయ్యి పట్టుకుని ఆపి ఎక్కడికే అని అడిగింది మాధవి. అక్కెందుకు అరిచింది అత్త, ఏం జరిగిందో ఏంటో, బావ ఏం చేశాడో ఏంటో, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అమాయకంగా మొహం పెట్టుకుని కంగారుగా అంది ఆద్య. అక్కడ ఏం జరిగిందో మాకు తెలుసు, కానీ నువ్వేమీ చూడనవసరం లేదు, మూసుకుని ఉండు. అస్తమానం వెళ్ళి రావడానికి అదేమీ పబ్లిక్ ప్లేస్ కాదు, ఫస్ట్ నైట్ గది, మనం వెళ్ళకూడదు అని కోపంగా అంది మాధవి. దానితో ఏదో అర్థమవడంతో అలాగే అన్నట్లు తల ఊపి ముసముసిగా నవ్వుకుంది ఆద్య. 2 నిమిషాల తర్వాత నొప్పి తగ్గినట్లు అనిపించడంతో కాలు మెల్లిగా వెనక్కి తీసుకుని అటు ఇటు తిప్పు చూసి ఇట్స్ గాన్, పోయిందే అని నవ్వుతూ అంది ఇషిక. మరేమనుకున్నావు, ఈ శంకర్ అంటే నేను తలుచుకోవాలే కానీ ఏ నొప్పైనా సరే ఇట్టే పోతుంది అని తన గురించి గొప్పగా చెప్తూ కాలర్ ఎగరవేస్తూ అనుకోకుండా ఆ గది మొత్తం చూసిన శంకర్ షాక్ అయి ఏయ్ ఏంటి ఇది అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుతో ఉలిక్కిపడి అతను ఎటో చూసి షాక్ అవ్వడం గమనించి అతని చూపుని ఫాలోయింగ్ చేసిన ఆమెకి మల్లెపూలతో అందంగా అలంకరించిన ఫస్ట్ నైట్ బెడ్ కనిపించింది. చూస్తూ ఉంటే ఫస్ట్ నైట్ సెలబ్రేషన్లో ఉన్నాయి శంకు. బహుశా ఇక్కడ ఎవరికైనా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారేమో, మనకి తెలియక మనం ఈ గదిలోకి వచ్చేసినట్లున్నాము అని ఆమె అనడంతో ఆమె వైపు వింతగా ఒక చూపు చూసి ఎవరికో కాదు తింగర్ మొహందానా, మనకే అని మనసులో అనుకుని ఓయ్, ఫస్ట్ నైట్ సంగతి పక్కన పెట్టి నువ్వేంటి శంకు అంటున్నావు, ఇప్పటివరకు బావా అని బాగానే పిలిచి చచ్చావు కదా, మళ్ళీ ఏ రోగం వచ్చింది నీకు అంటూ అడిగాడు శంకర్. అప్పుడంటే ఏదో బాధలో తెలియకుండా పిలిచేశానులే బావా అని, బాధ తగ్గిపోయింది కదా అందుకే పిలుపు మారిపోయింది. కానీ ముందు పద ఈ గది ఖాళీ చేద్దాం, లేదు అంటే ఫస్ట్ నైట్ కపుల్స్ రూమ్ మనం కబ్జా చేశాము అని ఫీల్ అయి చేస్తారు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన ఇషిక చేపట్టుకుని తన మీదకి లాక్కుని ఆమె నడుం చుట్టూ తన చేతులు వేసి గట్టిగా బంధించి ఆమె మొహం దగ్గరికి తన మొహం తీసుకువెళుతూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వావర్ చేకే, ఈ ఫస్ట్ నైట్ సెటప్ అంతా మన కోసమని నీకు తెలియదా అంటూ అడిగాడు శంకర్. అతను అంత దగ్గరగా ఉండడంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీడేంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, కొంపదీసి ఏదైనా చెయ్యాలి అని చూస్తున్నాడా, ప్రేమించడానికి పనికిరాని నేను ఫస్ట్ నైట్కి మాత్రం పనికి వచ్చానా, వీడు కూడా అందరిలాంటి మగవాడే, ఆడపిల్ల కనిపిస్తే చాలు ఒంటి మీద చెయ్యి వేయడానికి చూస్తారు ప్రతి విధవ, ఒక్కసారి కూడా ప్రేమగా ఇషిక అని పిలిచి చావలేదు, ఇప్పుడు మాత్రం కైపుగా మాట్లాడుతున్నాడు కంత్రి విధవ అని కచ్చిగా తిట్టుకుని నాకు తెలుసు, కానీ బయట ఉన్న వాళ్ళకి తెలియడం లేదు మన పెళ్ళి అంతా ఒక అగ్రిమెంట్ అని, ఆస్తులు మన పేరు మీదకి మారిన తర్వాత మనం విడాకులు తీసుకోబోతున్నాము అని ఎంత క్లియర్గా చెప్పినా వాళ్ళకి అర్థమై చావడం లేదు, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. అయినా మనసులు కలిస్తేనే మనువైనా ఫస్ట్ నైట్ అయినా, అంతే తప్ప శరీరాలు కలిసిపోతే మనుషులు వాళ్లే కలుస్తారులే అని అనుకోవడం చాలా తప్పు. పెళ్లి జరిగిన వెంటనే ఫస్ట్ నైట్ అయిపోవాలి అని అనుకోవడానికి మనమేమి ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు కదా ఇది
కష్టంగా ఆస్తి కోసం చేసుకున్న పెళ్ళి, కాబట్టి హద్దుల్లో ఉంటే బాగుంటుంది. ఇలా పర్మిషన్ లేకుండా నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటూ ఉంటే నీ మీద ఉన్న అసహ్యం ఇంకా ఇంకా పెరిగిపోతుంది నాకు. దయచేసి వదిలితే బాగుంటుంది. కనీసం నువ్వు మనిషివే అన్న ఫీలింగ్ మనసులో ఉంటుంది అంటూ చాలా సీరియస్గా చెప్పింది ఇషిక. ఆ మాట తన మనసుకి గట్టిగా తగిలింది శంకర్కి. ఆమె అంటే కోపం ఉన్న మాట నిజమే, ఆమెతో ఎప్పుడు పోట్లాడే మాట నిజమే. కానీ అలా పోట్లాడుతున్నప్పుడు కూడా ఆమె తనకి నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి ఇతనికి ఇషిక తప్ప మరొక అమ్మాయి తెలియదు. సహజంగా చిన్నపిల్లలలో ఉండే చిన్న జలసీ ఫీలింగ్ వాళ్ళిద్దరిని శత్రువులుగా మార్చినా అది ఎంతో కాలం నిలబడలేదు. త్వరగానే ప్రేమగా మారిపోయింది. రోజు తనతో మాట్లాడాలని ఏదో ఒక వంక పెట్టుకుని తనతో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. తను ఎన్ని అన్నా ఏం చేసినా ఇషికనే కదా అని అనుకునేవాడు. కానీ తను అలా చేయడం వలన ఆమె మనసులో తనపై ప్రేమకి బదులు ద్వేషం ఏర్పడింది అని అతను ఊహించలేదు. పెద్దవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు కూడా మనసులో సంతోషపడి పైకి మాత్రం ఇష్టం లేదు అన్నట్లు ప్రవర్తించాడు. ఇషిక కూడా ఇష్టం లేదు అనడంతో ఎక్కడ ఆమె పెళ్లి చేసుకోకుండా తనని దూరం పెడుతుందా అన్న భయపడి కండిషన్ పెట్టి త్వరలో విడిపోవచ్చు అని సర్ది చెప్పి ఆమెను ఏదోలా ఒప్పించి తనని పెళ్లి చేసుకునేలాగా చేసుకున్నాడు. ఇంకా జీవితంలో తన చేతిని విడిచిపెట్టకూడదని ఆ క్షణమే శంకర్ ఫిక్స్ అయ్యాడు. కానీ మనసులో ఉన్న ఫీలింగ్ ఎదుటి మనుషులకి చెప్తేనే కానీ అర్థమవుతుంది. అంతే తప్ప పైకి కోపాన్ని చూపిస్తూ మనసులో ప్రేమను పెంచుకుంటే అది ఎప్పటికీ తెలియదు అని అతనికి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. పాపం ఈ విషయం ఇషికకి కూడా తెలియక మనసులో ప్రేమ ఉన్న పైకి మాత్రం కోపం ప్రదర్శిస్తుంది. పైగా శంకర్ చేసిన 2-3 తప్పులు తన పక్కన ఉండగా వేరే వాళ్ళకి లైన్ వేయడం లాంటి పనులు ఆమెకి మరింత కోపాన్ని తెచ్చిపెట్టి ఒక రకమైన ద్వేషాన్ని ఆమె మనసులో పెంచుతూ వస్తున్నాయి. ఆమె మాటలకి కోపం రావడంతో ఒక్కసారిగా ఆమెను వదిలేసి, ఏంటి తెగ బిల్డప్లు ఇస్తున్నావు? నువ్వేనా ప్రపంచ సుందరవి అనుకుంటున్నావా? నేను వచ్చి నీ మీద పడిపోయి నిన్ను ముట్టుకుని పట్టుకుని ఏదేదో చేసేయడానికి కాదు. అసలు ఆ ఉద్దేశమే నాకు లేదు. అయినా నీ మొహం చూస్తే ఎవరికైనా మూడొస్తుందా? చంపేయాలనిపిస్తుంది తప్ప అని పళ్ళు కొరుకుతూ అన్నాడు అతను. ఆ మాటలకి పాప బీపీ మరింత పెరిగింది. మరి నీ మొహం చూస్తే మాత్రం మూడు వస్తుంది అనుకుంటున్నావా? పడుకునే ముందు నువ్వు కనిపిస్తే ఏదో కాశ్మీర దెయ్యం వచ్చి మీద పడినట్లు అనిపిస్తుంది. అలాంటి నీతో కాపురం కూడా చేస్తానా? అసలు నేనే కాదు, ఈ భూ ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా నీ మొహం చూడదు. వెళ్ళి ముందు ఆ డోర్ తీ, నేను బయటికి వెళ్ళి నా గదిలో పడుకుంటాను అంటూ అరిచింది ఇషిక. పళ్ళు పటపటా కొరుకుతూ, ఎందుకు? డోర్ తీసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు నన్ను చూసి నాకే ఇష్టం లేక గదిలోంచి నిన్ను బయటికి తోసేశాను అని అనుకుని నా మీద దండయాత్ర చేయడానికా? నీ కుళ్ళు కుతంత్రపు ప్లాన్లు నాకు బాగా తెలుసు. కానీ ఎక్కువ చేయకుండా నీకు ఇష్టం లేకపోతే నువ్వే డోర్ తీసుకుని బయటికి వెళ్ళి పడుకో. అంతే తప్ప నన్ను ఇరికించే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి విసుగ్గా ఆమెను చూస్తూ వెళ్ళి బెడ్పై ఉన్న పువ్వులన్నీ నేల మీదకి విసిరి కొట్టి ఆ బెడ్ చాలా నీట్గా క్లీన్గా చేసుకుని వెళ్ళి అక్కడ పడుకుంటూ, చెప్పడం మర్చిపోయాను, ఇది వేరే ఎవరి గదో కాదు, నీ గదే. నేను నీ గదిలోకి నేను తీసుకువచ్చాను. అది తమరు ప్రేమామైకంలో ఉండి గమనించలేదు అంటూ చెప్పి ముసుగు పెట్టాడు అతను. అతని వైపు కోపంగా చూస్తూ, అయినా నా పిచ్చి కానీ మనసులో ప్రేమ లేనప్పుడు తను నన్ను మాత్రం ఎందుకు పట్టించుకుంటాడు అని అనుకుంటూ కోపంగా వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయడానికి చూసింది ఆమె. కానీ అది ఓపెన్ అవ్వడం లేదు. బయట నుంచి ఆల్రెడీ లాక్ చేసి ఉండడంతో ఆమె ఎంత ప్రయత్నించినా కూడా డోర్ తెరుచుకోవడం లేదు. అది చూసి డోర్స్ ఓపెన్ అవ్వడం లేదు అంటూ గట్టిగా అరిచింది ఆమె. దానితో ముసుగు తీసి ఆమె వైపు చూస్తూ, మనం బయటికి రాకూడదు అని బయట ఉన్నవాళ్ళు బాగా ఫిక్స్ అయ్యి బయట నుంచే లాక్ చేసి ఉంటారు. నువ్వెంత ప్రయత్నించినా అది వృధా ప్రయాస అవుతుంది తప్ప డోర్స్ రావులే, వచ్చి పడుకో అన్నాడు శంకర్. ఏంటి? నీతోనా? ఈ గదిలోనా? నో, నెవర్ కోపంగా అంది ఆమె. ఆమె మాటలు చాలా విసుగు తెప్పిస్తూ ఉండడంతో, నువ్వు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. నాకు నీ మీద అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు అని నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా మనసులో ప్రేమ లేనప్పుడు జరిగే కలయిక శవంతో చేసే సంసారంలా ఉంటుంది. డబ్బులు తీసుకునే పక్కకు వచ్చే ఆడదైనా ఇష్టపూర్వకంగా పక్కలోకి వస్తే ఆ శృంగారంలో సుఖం ఉంటుంది తప్ప ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా వాడి తిప్పలు వాడే పడతాడు, కాసేపు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అన్నట్లు ఉంటే అది సుఖపడుతున్నట్లు అవ్వదు, నరకాన్ని ఫేస్ టు ఫేస్ చూస్తున్నట్లు అవుతుంది. అలాంటి బుద్ధి తక్కువ పనులు నేను చేయనులే అన్నాడు అతను. ఆ మాటతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. అంటే
నీకు డబ్బులు తీసుకుని నీ పక్కకొచ్చే ఆడది నేను ఒక్కటేనా అంటూ బాధగా అతని వైపు చూస్తూ అడిగింది ఆమె. ఆ మాటకి అదిరిపడి, హలో మేడం, మీరు బాగా ఓవర్ చేస్తున్నారు. నేను అన్నదాని అర్థం అది కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుని విపరీత అర్థాలు అస్సలు లాగొద్దు. పొద్దుటి నుంచి నీతో గొడవ పడి పడి అలసిపోయాను. ఎప్పటికైనా ప్రశాంతంగా పడుకొని ఇదిగో ఈ తలగడ తీసుకుని ఆ సోఫాలో తగలబడు అని బెడ్పై ఉన్న తలగడి తీసి ఆమె మొహం పైకి విసిరి బెడ్షీట్ నిండుగా కప్పుకొని కళ్ళు మూసుకున్న శంకర్కి బాధగా అనిపించింది. ఒరే, నోరు అసలు కుదురంగా ఉండదా నీకు? అయినా అదేం దిక్కుమాలిన పోలికరా చెత్త విధవా అని తనను తానే తిట్టుకున్నాడు అతను. ఇషిక మాత్రం ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. తన మనసులో నా మీద ఎంత చెత్త ఫీలింగ్ లేకపోతే అలాంటి పోలికతో నన్ను పోలిస్తాడు. అసలు ఇలాంటి వాడిని ప్రేమించిన నేను తప్పు చేశాను. ఆ తప్పుని ఇంకా చెయ్యకూడదు. వీడి మీద ఉన్న ప్రేమని ఎలాగో చంపుకోలేను. కనీసం నా ప్రేమ విషయం ఎప్పటిలాగానే బయటపడకుండా జాగ్రత్త పడాలి. ఎవరికీ కూడా నేను వీడిని ప్రేమించిన సంగతి తెలియకూడదు అని మనసులో అనుకుంటూ కింద పడిన తలగడ తీసుకుని వెళ్ళి సోఫాలో పడుకుని అతని వైపు అలాగే చూస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఆమె. కొంచెం సేపటికి తనపై ఉన్న ముసుగు తీసి సోఫా వైపు చూసిన శంకర్కి నిద్రపోతూ కనిపించింది ఇషిక. ముద్దుగా ఉన్న ఆమె మొహం చూసి, ఇంత అందంగా ఉండబట్టే కదా నీకు అంత పొగరు? ఏంటి, నా మొహం చూస్తే ఎవరికి మూడ్ రాదా? సరే, ఆ మాట మీదే ఉండవే. కేవలం 10 రోజుల్లో నా వెంట ఒక అందమైన అమ్మాయిని తిప్పుకొని నేనంటే ఏంటో, నాకు ఉన్న క్రేజ్ ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. చుక్కలు చూపించి నీకు నువ్వుగా వచ్చి నా కౌగిలిలో వాలిపోయేలాగా చేయకపోతే నా పేరు శంకర్ కాదు అని తనను తానే ఛాలెంజ్ చేసుకుని ఆమెనే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అతను. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ వస్తూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ఇషికకి బెడ్పై ఉండవలసిన శంకర్ కనిపించలేదు. ఏడి ఈ దుర్మార్గుడు? ఎంత పొద్దునే లేచే అలవాటు లేదు కదా ఈ మహానుభావుడికి, అప్పుడే లేచాడా అని అంటూ గోడకు ఉన్న క్లాక్ వైపు చూసిన ఆమెకి అందులో 7:30 టైం అయినట్లు చూపించింది. వామ్మో, అప్పుడే 7:30 అయిపోయిందా అని అంటూ లేచి కూర్చుని, సచ్చినోడు, లేచి తన మటికి తాను రెడీ అయి వెళ్ళిపోకపోతే నన్ను కూడా లేపొచ్చు కదా, నాకు కూడా కాలేజీ టైం అవుతుంది కదా అని తిట్టుకుంటూ కంగారుగా వాష్రూమ్లోకి వెళ్ళింది ఆమె. ఆ రూమ్ బయట టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంది ఆద్య. ఏంటక్క బయటికి రావడం లేదు? త్వరగా వస్తే బాగుండెను, గదిలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే రెడీ అయి బయటికి వచ్చింది ఇషిక. దానితో ఆమెని పైనుంచి కింద వరకు చూసి, అక్క అంతా ఓకేనా అంటూ రాగం తీస్తూ అడిగింది ఆద్య. దానితో ఆమె వైపు చాలా సీరియస్గా చూస్తూ, నిజం చెప్పు, రాత్రి చేసిన ఈ చెత్త ప్లాన్లో నీ భాగం ఎంతవరకు ఉంది అంటూ అడిగింది ఇషిక. అస్సలు లేదు అని చెప్పను, కానీ కొంతవరకు అయితే ఉంది. అంటే డెకరేషన్లో ఆంటీ పెద్దమ్మలకి హెల్ప్ చేసే వరకు మాత్రమే, అంతకుమించి నాకేమీ సంబంధం లేదు అమాయకంగా మొహం పెట్టి చెప్పింది ఆద్య. అవునా, అయితే పద అంటూ ఆమె చెయ్యి పట్టుకుని కిందకి లాక్కుని తీసుకువెళుతూ ఉంది ఇషిక. అయ్యో ఎక్కడికి అక్క అని ఆద్య అడగడంతో ఈ కార్యక్రమం వెనుక ఉన్న కర్త కర్మల దగ్గరికి అంటూ ఆమెని బరబరా ఈడ్చుకొని వెళుతూ ఉంది ఇషిక. టేబుల్ దగ్గర కూర్చుని చాలా కూల్గా టిఫిన్ చేస్తూ ఉన్న శంకర్ని చూసి, వదిన, రాత్రి ఏం జరిగి ఉంటుంది? వీళ్ళిద్దరూ కలిసిపోయారంటావా అని అనుమానంగా అడిగింది అంజలి. ఏమో, వీడిని చూస్తే ప్రశాంతంగానే ఉన్నా కూడా ఒకరు అంటే ఒకరికి అంత కోపం ఉన్న వీరిద్దరూ అంత ఈజీగా కలిసిపోతారు అని నేను అనుకోవడం లేదు. ఇది తుఫాను ముందు వచ్చే ప్రశాంతతలా నాకెందుకో అనిపిస్తుంది అంటూ డౌట్గా చెప్పింది మాధవి. అప్పుడే అక్కడికి వచ్చిన ఇషిక సీరియస్గా వారిద్దరి వైపు చూస్తూ ఉంది. ఆమె కోపాన్ని చూసిన వాళ్ళిద్దరూ కూడా మనసులో భయపడుతూనే, అరే ఇషిక, రెడీ అయ్యి వచ్చేసావా? రా, నీకు కూడా టిఫిన్ పెడతాను, కాలేజీకి లేట్ అయిపోతుంది అంటూ కొంచెం భయపడుతూనే అడిగింది అంజలి. టిఫిన్ సంగతి తర్వాత చూద్దాం మమ్మీ, ముందు ఈ సంగతి చెప్పండి. రాత్రి ఆ గదిని అలా డెకరేట్ చేసి మేము ఆ గదిలో లాక్ అయ్యేలా చేసింది ఎవరు అంటూ చాలా సీరియస్గా అడిగింది ఇషిక. ఆ మాటతో గుటకలు మింగారు వాళ్ళిద్దరూ. మొహమొహాలు చూసుకుంటూ ఉన్న వారిద్దరిని చూసి, సమాధానం చెప్పండి మమ్మీ, ఇలా ఎందుకు చేశారు? ఇలా చేసి ఏం సాధించాలి అని అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ నైట్ అయిపోతే నోరు మూసుకుని నేను వీడి దగ్గరే పడి ఉంటాను అని మీరు కలలు కంటున్నారా ఏంటి
ఒకవేళ మీ ఉద్దేశం అదే అయ్యుంటే చావడానికైనా సిద్ధపడతాను కానీ వీడితో కలిసి బ్రతకడానికి నేను పొరపాటును కూడా ఒప్పుకోను. పళ్ళు కొరుకుతూ చెప్పింది ఇషిక. అప్పటి వరకు ఆమె మాటలు పెద్దగా పట్టించుకొని శంకర్ ఈ మాటని గట్టిగా పట్టించుకున్నాడు. నాతో కలిసి బ్రతకడానికి నీకెందుకు అంత పొగరు? మనసులో మాట చెప్పకుండా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అంతగా సిద్ధపడిపోవాలా అని అనుకుంటూ, ఇనఫ్ ఇషిక, నువ్వు బ్రతుకుదామనుకున్నా కూడా నీతో కలిసి బ్రతకడానికి ఇక్కడ ఎవరూ రెడీగా లేరు. అసలు కలలో కూడా నువ్వు నా భార్య అంటే నేను ఒప్పుకోను. వాళ్ళేదో వాళ్ళ పిచ్చి కొద్దీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఇవి ఏవి ఫలించవు. వాళ్ళు ఏం చేసినా మనం కలవము అన్న విషయం వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు ఎలాంటి ప్రయత్నాలు కూడా చెయ్యరు. దానికి ఎందుకు నువ్వేదో దేశద్రోహం చేసిన వాళ్ళని నిలదీస్తున్నట్లు అలా నిలదీస్తున్నావు వాళ్ళని? అయినా గది రెడీ చేసి మనిద్దరిని ఆ గదిలోకి పంపించగలిగారు. కానీ అంతకు మించి ఏమీ చెయ్యలేకపోయారు కదా! వాళ్ళు ఏం చేసినా మనం కాపురం చెయ్యలేదు కదా! మరి దీనికోసం ఎందుకు అంత సీన్ చేస్తున్నావు? అంటూ సీరియస్ అయ్యాడు శంకర్. ఆ మాట విన్న మాధవి, అంజలి బాధగా ఫీల్ అయ్యారు. అవునులే, ఎదుటి వాళ్ళ బాధ, కోపం, ఫీలింగ్స్ అర్థం చేసుకున్న వాళ్ళకి నేను సీన్ చేస్తున్నానో లేక ఇష్టం లేని బంధంలో బలవంతంగా ఇరిగించాలి అనుకున్న వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నానో తెలుస్తుంది. కానీ నీలాంటి బండరాయులకి ఏం తెలుస్తుంది? ఏ అమ్మాయి అయినా తను ఇష్టపడి ప్రేమించే అబ్బాయిని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తుంది. ఏమో కానీ నీలా కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేసుకుంటూ తిరిగే వాళ్ళని జీవితంలో తన భర్తని అని అనుకోలేదు. నా దృష్టిలో రోడ్డు మీద తిరిగే పిచ్చి కుక్కకి నీకు తేడా లేదు. కోపం నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ చెప్పింది ఇషిక. అప్పటి వరకు ఆ మాటలు వింటూ అసహనంగా ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ మాట విని చాలా సీరియస్ అయ్యారు. ఇషిక అంటూ ఆమె చెంప మీద లాగిపెట్టి కొట్టింది అంజలి, కోపాన్ని ఆపుకోలేక. ఆ చర్యతో షాక్ అయ్యారు మాధవి, శంకర్, ఆద్య. ఆమె పుట్టాక మొట్టమొదటిసారి తన తల్లి చేతిలో చెంపదెబ్బతిన్న ఇషికకైతే కళ్ళల్లో నుంచి నీళ్లు చెంపల మీదుగా జారిపోతున్నాయి. మాటలు పొదుపుగా వాడడం నేర్చుకో. ఏదైనా ఒక్క మాట అనే ముందు ఎవరిని అంటున్నాము, ఎందుకు అంటున్నాము అన్న విజ్ఞత ఉండాలి. కట్టుకున్న భర్తని పట్టుకుని అనే మాటలా అవి? బుద్ధి లేదా నీకు? నీకు నేను నేర్పిన జ్ఞానం ఇదేనా? అంటూ సీరియస్ అయింది అంజలి. వదిన, వాళ్ళిద్దరికీ అది అలవాటే కదా, నువ్వు కాసేపు ఆగు అని అంటూ ఆమెను వెనకలాగి ఇషిక దగ్గరికి వెళ్ళి ఆమె చెంప మీద తేలిపోయిన ఎర్రటి చేదు గుర్తులు చూసి, ఎంత దెబ్బ కొట్టావు పాప, ఎప్పుడైనా దాన్ని ఒక్క మాటైనా అన్నామా మనం అని అంటూ ఆమె కళ్ళనీళ్లు తొడవబోయింది మాధవి. ఆమె చేతిని పక్కకి గంటి, వద్దు, ఎవరు నా మీద జాలి చూపించవలసిన అవసరం లేదు, ఎవరి జాలి కోసం నేను ఎదురు చూడడం లేదు అని అంటూ కోపంగా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఇషిక. అమ్మా ఇషిక అని వాళ్ళు పిలుస్తున్నా కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అక్క, టిఫిన్ చేసి వెళ్ళు అక్క అంటూ కూడా పడిన ఆద్యని కూడా పట్టించుకోలేదు. ఆమెను విదిలించుకుని ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వారందరూ ఇషిక కళ్ళలో నీళ్లు మాత్రమే చూశారు తప్ప అక్కడే ఆమె కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న శంకర్ని ఎవరూ గమనించలేదు. కోపంతో బిగుసుకున్న అతని పిడికిలి చూసినా కూడా ఎవరికైనా అర్థమవుతుంది అతని మనసులో ఇషికపై ఎంత ప్రేమ ఉందో అన్న విషయం. ఆమెను ఎవరైనా ఒక్క మాట అంటేనే తట్టుకోలేని శంకర్ ఈరోజు తన మూలంగా ఆమె చెంపదెబ్బ తినడం అస్సలు భరించలేకపోతున్నాడు. సీరియస్గా అక్కడున్న అంజలి వైపు చూస్తూ ప్లేట్లో చేయి కడిగేసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతని చూపుని ఆద్య కూడా గమనించింది. అదేంటి, అక్క బాధపడితే బావ కళ్ళలో సంతోషం కనిపించాలి కదా, కానీ బాధ కనిపిస్తుంది, ఒక రకమైన కోపంగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే బావ అక్కని ప్రేమిస్తున్నాడన్న అనుమానంలో పడింది ఆమె. రాత్రి శంకర్ అన్న మాటలు మనసుకి బాధగా అనిపిస్తూ ఉండడంతో దిగులుగా ఉన్న ఇషికకి అంజలి కొట్టిన దెబ్బ ఆ దిగులుని మరింత పెరిగిపోయేలా చేసింది. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు నా గురించి? నా మనసు ఏంటో అర్థం చేసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? అరే, మనసులో నేనంటే ప్రేమ లేని వ్యక్తితో శరీరం పంచుకుంటే ఆ బంధం శాశ్వతం అయిపోతుందా? నా మీద ప్రేమ లేని మనిషి నన్ను ముట్టుకున్నా పట్టుకున్నా నాకే ఫీలింగ్ కలుగుతుంది? ప్రేమతో మేమిద్దరం ఒకటే అవ్వాలి కానీ వీళ్ళ పంతాలతో ఏదో తెలియని వయసు కోరికతో కాదు కదా. అది ఎందుకు అర్థం అవడం లేదు వీళ్ళకి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఆమె ముందు వచ్చి ఒక బైక్ ఆగింది. ఆ బైక్ మీద ఉన్న శంకర్ని చూస్తూ ఉంటే మరింత బాధ ఎక్కువైపోతూ కళ్ళల్లో నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. దానితో ఆ నీళ్లు అతనికి కనిపించకూడదు అని తన మొహం పక్కకు తిప్పుకుంది ఆమె. అసహనంగా ఆమె వైపు చూస్తూ, ఎంతసేపు వెయిట్ చేయాలి
అని గట్టిగా అరిచాడు శంకర్. ఆ అరుపుతో అదిరిపడి పరుగున వచ్చి అతని బైక్ ఎక్కి కూర్చుంది ఇషిక. బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ ఉన్నాడు శంకర్. ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. అలా కొంచెం దూరం వెళ్ళాక రోడ్ సైడ్ ఉన్న టిఫిన్ బండి దగ్గర బైక్ ఆపాడు. ఏం, ఇందాకే కదా పందిలాగా తిన్నాడు, మళ్ళీ ఈయన గారికి ఆకలి వేసేస్తుందా ఏంటి అని తిట్టుకుంటూ బైక్ దిగింది ఇషిక. ఆమెని అక్కడే ఉంచి బండి దగ్గరికి వెళ్ళి 2 ప్లేట్లు టిఫిన్ తీసుకువచ్చి ఒకటి ఆమెకు అందించాడు అతను. నాకు ఆకలిగా లేదు అంటూ మొహం తిప్పుకుని చెప్పింది ఆమె. 2 నిమిషాలు తదేకంగా ఆమెనే గమనించి అక్కడే ఉన్న స్టూల్ లాగి దాని మీద తన చేతిలో ఉన్న ఒక టిఫిన్ ప్లేట్ పెట్టి మరొక ప్లేట్లో ఉన్న ఇడ్లీ తీసి చట్నీతో కలిపి ఇషిక నోటి దగ్గర పెట్టి, బెట్టి చేయకు, నువ్వు అసలే ఆకలితో ఉండలేవు, తిను, లేట్ అవుతుంది కాలేజీకి అన్నాడు అతను. అతని వైపు అలానే చూస్తూ, నీ మనసులో నాపై ఏముందిరా? ప్రేమ లేక జాలా? ప్రేమే అయితే నన్ను పక్కన పెట్టుకుని మరొక అమ్మాయి వైపు చూడవు కదా. కాబట్టి నీ మనసులో నాపై ఉన్నది ప్రేమ కాదు, కేవలం జాలి అంతే. నువ్వు ప్రేమతో ఏం చేసినా, తిట్టినా కొట్టినా కూడా భరించగలను, కానీ ఇలా జాలితో లేని ప్రేమని చూపిస్తే మాత్రం సహించలేను అని మనసులో అనుకుని, నిజమే, నేను ఆకలితో ఉండలేను, ఎవరో కొట్టారని ఇంకెవరో అసహించుకుంటున్నారని నా కడుపుని నేను మార్చుకోలేను, నా మీద ఎవరూ జాలి చూపించవలసిన అవసరం లేదు అని చెప్పి స్టూల్పై ఉన్న ప్లేట్ తీసుకుని అందులో ఉన్న టిఫిన్ తింటూ ఉంది ఇషిక. అలా తింటున్న ఆమె వైపు చూస్తూ, జాలి అని ఎందుకు అనుకుంటావే? నువ్వు నా ప్రాణం, నీ మీద నేను జాలి పడడం ఏంటి? నా ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో అని అనుకుంటూ తను కూడా టిఫిన్ తినడం కంప్లీట్ చేశాడు శంకర్. ఆ తర్వాత ఇద్దరు కాలేజీకి వెళ్లారు. బైక్ దిగి తన దారిన తన క్లాస్లోకి వెళ్ళిపోతుంది ఇషిక. పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి అది వెలిగించి తాగుతూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్నాడు శంకర్. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకాంత్ అది చూసి, ఏమైందిరా, పొద్దు పొద్దునే దమ్ము కొడుతున్నావు, మూడేమై బాగోలేదా ఏంటి అంటూ అడిగాడు. నథింగ్, క్లాస్కి వచ్చే మూడ్ లేదు అంతే చెప్పాడు శంకర్. లేకపోతే లేకపోయింది కానీ ఆ అమ్మాయితో ఏంటి నీ పరిచయం? దారిలో కనిపిస్తే లిఫ్ట్ ఇచ్చి తీసుకువచ్చావా, లేకపోతే లిఫ్ట్ ఇవ్వడానికే దారిలో కనిపించావా? అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు శ్రీకాంత్. లేదురా, తనకి లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇవ్వడం కోసమే నేను తనకన్నా ముందు పుట్టాను అంటూ చెప్పాడు శంకర్. ఆ మాటతో షాక్ అయి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అంటే నువ్వు తనని ప్రేమిస్తున్నావా అంటూ అడిగాడు శ్రీకాంత్. భారంగా శ్వాస తీసుకుని వదిలి, షీఈజ్ మై వైఫ్ రా అంటూ చెప్పాడు శంకర్. ఆ మాటతో మరింత షాక్ అయ్యాడు అతను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తను నీ భార్యనా? నిజం చెప్పు అని అతను అడగడంతో, అవునరా, నీకు చెప్పాను కదా, నా చిన్నప్పటి నుంచి ఒక దెయ్యం నా పక్కనే ఉంటే నా ప్రాణం తీసేస్తూ ఉంటుంది అని. ఆ దెయ్యం ఎవరో కాదు, ఇదే. రీసెంట్గానే నిన్ననే మా పెళ్లి జరిగిపోయింది అంటూ చెప్పాడు శంకర్. ఆ మాటతో అతనిలో చెలరేగిన ఆశల మీద నీళ్లు జల్లినట్లు అవడంతో ఒక 2 నిమిషాలు బాధపడిన తర్వాత ఆ విషయాన్ని లైట్గా తీసుకుని, కంగ్రాచులేషన్స్ రా మామ, మరి పార్టీ ఎప్పుడు అంటూ అడిగాడు శ్రీకాంత్. పార్టీ సంగతి ఏమో కానీ అసలు నా జీవితం నాకు అర్థం కావడం లేదురా. చిన్నప్పటి నుంచి ఒక చోటనే పెరిగాము, ఒకరినొకరం తిట్టుకుంటూ పెరిగాము, కొట్టుకుంటూ పెరిగాము, కానీ ఎప్పుడు కూడా తనపై నా మనసులో ప్రేమ కలగలేదు. అలా కలిగేలా నేను కూడా తన పట్ల ప్రవర్తించలేదు. అయినా కూడా తన మనసులో నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. నాకు దగ్గరైన ప్రతి అమ్మాయిని దూరం చేస్తూ, వాళ్ళ దృష్టిలో విలన్గా మారుతూ నా దగ్గరికి ఎవరూ రాకుండా కాపు కాస్తూ ఉండేది. మొదట్లో తన ప్రవర్తన నాకు నచ్చేది కాదు. తిట్టేవాడిని, అసహించుకునేవాడిని. నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికని చాలా మాటలే అన్నాను. కానీ తను ఎప్పుడూ ఆ మాటల్ని పట్టించుకోలేదు. అలాగే 1 సంవత్సరం క్రితం నా జీవితంలోకి వచ్చింది అనన్య. తను ఎవరో కాదు, ఇషిక స్నేహితురాలు. తను నాకు చాలా నచ్చింది. అలాగే నేను కూడా తనకి బాగా నచ్చాను. నేను ప్రపోజ్ చేసిన వెంటనే తను ఒప్పుకుంది. ఆ సందర్భంలో ఎవరికైనా ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉండేది. కానీ నాకు మాత్రం ఆ ఇషిక కళ్ళలో కన్నీరు చూసి ఆ సంతోషం ఆవిరైపోయింది. అది ఎందుకు ఏడ్చిందో నాకు తెలియదు, కానీ ఆ కన్నీళ్లు నేను చూడలేకపోయాను. బహుశా అప్పటికే నేను తన ప్రేమలో ఉన్నానేమో తెలియలేదు. ఏదో పిచ్చితనంలో నన్ను చూసి ఏడవడం దానికి అలవాటే కదా, అందుకనే ఏడుస్తుంది అని లైట్ తీసుకున్నాను.
ఆ తర్వాత నేనెప్పుడు అనన్యని కలవడానికి వెళ్ళినా కూడా ఇషిక చాలా ఫీల్ అయ్యేది. అది ఎందుకలా అవుతుంది అని నాకు అర్థమయ్యేది కాదు. అలా ఉండగా ఒకరోజు అనన్యకి పెళ్లి కుదిరింది. ఇంకా చదువు పూర్తి అవ్వకుండా పెళ్ళేంటో నాకు అర్థం కాలేదు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అంటే, ఇషిక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చాలా గొడవ చేసిందంట. అనన్య తప్పుదారి పడుతుంది అని, కాలేజీ మానేసి బయట తిరుగుతుంది అని, తన బావని వలలో వేసుకుని మీకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది అని ఇంకా చాలా చాలా చెప్పి వాళ్ళ పేరెంట్స్కి తన మీద నమ్మకం లేకుండా చేసి చివరికి తన పెళ్లి చేసే జరిగేలా చేసిందట. అది తెలిసిన నేను ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను. వెళ్ళి తనని కొట్టి నా ఆవేశాన్ని తీర్చుకున్నాను. అది కూడా అందరి ముందు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుందిరా. ఏడుస్తూ నా గురించి నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా అన్నట్లు అది నా వైపు చూసిన చూపు నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. మనసులో ఒకరంటే ఒకరికి తెలియని ఫీలింగ్ ఉన్నా కూడా పైకి మాత్రం శత్రువుల్లా మిగిలిపోయాము. మనసులో ఆమె కన్నీరు ముళ్ళులా గుచ్చుతూ ఉన్నా కూడా కోపాన్ని చూపిస్తూ చాలా మాటలే అన్నాను. ఆ రోజు నుండి మా మధ్య దూరం చాలా పెరిగిపోయింది. ఆ తర్వాత అనన్య కలిసినప్పుడు తను చెప్తేనే కానీ నాకు అసలు విషయం తెలియలేదు. ఇషిక నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. నేను ఎక్కడ దూరం అయిపోతానా అన్న భయంతోటే ఇదంతా చేసింది అని తను అర్థమయ్యేలా చెప్పిన తర్వాత ఇషిక ప్రేమ గురించి నాకు తెలిసింది. ఆ క్షణం నుంచి ఆమె తనకి తానుగా వచ్చి తన ప్రేమ గురించి నాతో చెప్తుందేమో అని ఎదురు చూస్తూనే ఉన్నానురా. కానీ తను చెప్పడం లేదు. అసలు చెప్తుందో లేదో కూడా నాకు అనుమానంగానే ఉంది అంటూ చెప్పాడు శంకర్. ఆ మాటలు అన్నీ విని బాగుందిరా, చాలా బాగుంది. తను చెప్తుందని నువ్వు చెప్తావు అని తను. ఒకరితో ఒకరు ఏమీ చెప్పుకోకుండా ఇక్కడే ఆగిపోయి ఒకరినొకరు చూసుకుంటూ హాయిగా బ్రతికేద్దాం అనుకుంటున్నారు అన్నమాట అంటూ దీర్ఘం తీశాడు శ్రీకాంత్. ఒక రకంగా అలాగే అనుకో. కానీ తను చెప్పకుండా మాత్రం నేను ఓపెన్ అయ్యే ప్రసక్తే లేదు. ముందు ప్రేమించింది తను. నా ప్రేమని నాకు దూరం చేసింది తను. నా ప్రేమ తనకే సొంతం కావాలి అనుకున్నది తను. కాబట్టి తనే ముందు వచ్చి చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను శంకర్ అని గట్టిగా అరిచి చెప్పాలి. అప్పుడే నేను తన ప్రేమని యాక్సెప్ట్ చేసేది పొగరుగా అన్నాడు శంకర్. అవునా బాబు, అన్నీ తను అనుకోవడమే తప్ప నువ్వేమీ అనుకోలేదా? సీరియస్గా చూస్తూ వెటకరంగా అడిగాడు శ్రీకాంత్. అతని వైపు కోపంగా చూశాడు శంకర్. నీకు కోపం వచ్చినా పర్వాలేదురా, కానీ ఒకరి ప్రేమ దక్కాలి అంటే అదృష్టం ఉండాలి. నిన్ను ఎంతగా ప్రేమించి ఉండకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అంత రచ్చ చేసి ఉంటుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆమె ఆమె ప్రేమ గురించి నీకు చెప్పింది అంటే ఒకసారి అర్థం చేసుకోరా, తన మనసులో నీపై ఎంత ప్రేమ ఉంది అన్న సంగతి. మనం ప్రేమించిన వాళ్ళు మనకి దూరంగా ఉన్నా కూడా భరించగలం, కానీ మరొకరికి దగ్గరైతే అస్సలు భరించలేము. ఆ బాధలో మనం తీసుకున్న డెసిషన్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ పరిస్థితికి తనని తీసుకువెళ్ళకు. తను ఆ పరిస్థితికి కనుక వెళ్ళి ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుని శాశ్వతంగా నీకు దూరం అయింది అంటే నువ్వు ఆ బాధను మోస్తూ జీవితాంతం బ్రతకవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకో, వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పాడు శ్రీకాంత్. అతని వైపు ఒక వియ్యుళ్ళకిచ్చి, నువ్వు చదువు మానేసి ఏదైనా సినిమాలో రైటర్గా పనిచేయరా. ఇలాంటి డైలాగ్స్ అక్కడే పనికి వస్తాయి, నిజ జీవితంలో కాదు. రాత్రి నా మొహం ఎవరూ చూడరు అని నాతోనే ఛాలెంజ్ చేసిందిరా అది. ఈరోజు సాయంత్రానికి ఎవరో ఒకరిని లైన్లో పెట్టి దాని ముందే బైక్ మీద 2 రౌండ్స్ వేశాను అంటే అమ్మగారికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడమే కాదు, నేనంటే ఏంటో అన్నది కూడా అర్థమవుతుంది. ఆ జలసీ ఫీలింగ్తో వచ్చి తనే ఓపెన్ అయిపోతుంది. సో అర్జెంటుగా నాతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ఒక అమ్మాయి కావాలి. అలా ఎవరైనా ఉన్నారేమో సెట్ చేసి చెప్తా అన్నాడు శంకర్. అతనికి ఒక దండం పెట్టి, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని బాగా ఫిక్స్ అయిపోయావు కాబట్టి అదేదో నీ చేతులతో నువ్వే చేసుకుని చావు. అందులో నా చేతులు పెట్టమని అడక్కు. తర్వాత అంటుకున్న మురికిని కడుక్కోలేక నేను జావాలి. నన్ను వదిలేరా బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. పోరా పో, నువ్వు హెల్ప్ చేయకపోతే నాకు అమ్మాయిలే దొరకరా ఏంటి అని అనుకుంటూ ఆ కాలేజీలో రౌండ్స్ వేస్తూ అమ్మాయిల వేటలో పడ్డాడు శంకర్. ఆ రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయి క్యాంపస్ బయటికి వచ్చింది ఇషిక. మార్నింగ్ డ్రాప్ చేశాడు. ఇప్పుడు పికప్ చేసుకుని తీసుకువెళ్తే బాగుండును, కానీ తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్తే ఆయన నెత్తి మీద ఉన్న కిరీటాలు జారి నేల మీద పడిపోవు అని అనుకుంటూ వెళుతూ ఉన్న ఆమె కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపించింది.
అది చూసి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. ఒక అమ్మాయి చేతులు పట్టుకుని ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తూ ఉన్నాడు శంకర్. సిగ్గుపడుతూ ఐ లవ్ యూ టూ అని చెప్తూ ఉంది ఆ అమ్మాయి. అది చూసిన ఇషిక కళ్ళ నుండి జారిన కన్నీరు ఆమె చెంపల్ని తడిపేస్తూ ఉంది. లేదు, వీడు మారడు, వీడి మనసులో అసలు నేను లేనే లేను అని అనుకుంటూ ఇంకా అటువైపు చూడలేక ఏడ్చుకుంటూ వెనక్కి తిరిగింది ఆమె. అది చూసిన శంకర్ పెదవులపై వంకర నవ్వు వచ్చి చేరింది. లేదు అంటే నా మొహానికి ఎవరు పడరు అంటావా? ఇప్పుడు బాగా తెలిసిందా పడతారో లేదో? నేను సాయంత్రం ఇంటికి రాగానే వచ్చి నన్ను కౌగిలించుకుని ఐ లవ్ యూ బావా అని నువ్వు చెప్తావు. ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చేసింది అని మనసులో అనుకుంటూ మురిసిపోతూ, సరే మళ్ళీ మీట్ అవుదాం, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా యాక్ట్ చేసావు, బాయ్ అని ఆ అమ్మాయికి చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని ఇషిక వెనకే వెళుతున్నాడు అతను. ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్ముకొని ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో తడుస్తూ వెళుతుంది ఇషిక. ఆమె పక్కనే బైక్ ఆపి, ఏ ఇసుక, వచ్చి బైక్ ఎక్కు, వర్షం పడుతుంది, త్వరగా వెళ్ళాలి అన్నాడు అతను. అవసరం లేదు, నేను ఆటోలో వెళ్తాను, నువ్వు వెళ్ళిపో అంది ఆమె. ఏంటి వెళ్ళేది, వచ్చి బైక్ ఎక్కు, చూస్తే ఉంటే వర్షం పెద్దది అయ్యేలా ఉంది అని అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అతను. అది సహించలేని ఆమె నన్ను వదులు అంటూ అతని చేతి నుండి తన చేతిని విడిపించుకుని లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టి ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అని గట్టిగా అరుస్తూ చెప్పి ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది. ఆమె ఐ లవ్ యూ చెప్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన అతనికి ఐ హేట్ యూ చెప్పడంతో బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యింది. అలా చేసి తప్పు చేశానా, పాపం చాలా ఫీల్ అవుతుంది అని అతను అనుకుంటూ ఆమె వైపు చూస్తూ ఉన్నాడే తప్ప ఆమె తన నుంచి దూరం వెళ్ళడానికి రోడ్డు మధ్యలోకి వెళుతుంది అన్న విషయాన్ని అతను గ్రహించలేకపోయాడు. ఇషిక, అది కాదు, అసలు ఏం జరిగిందో చెప్తాను, ఒక్క నిమిషం విను అని అతను అంటూ ఉండగా ఒక పెద్ద హారన్ వినిపించింది. దాంతో అటువైపు చూసిన శంకర్కి ఇషిక వైపు దూసుకు వస్తూ కనిపించింది పెద్ద లారీ. అది చూసి ఇషిక అంటూ అతను అరిచిన అరుపు అతని గొంతు దాటి బయటికి రాకముందే ఆ లారీ ఢీకొట్టడం వలన అంత దూరాన ఎగిరిపడింది ఇషిక. ఆమె తల నుండి కారుతున్న రక్తం వర్షపు చినుకుల్లో తడిచి ప్రవహిస్తూ అక్కడ ఒక రక్తపు కాలువని తలపించే విధంగా మారుతూ ఉంది. తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇషిక పరిస్థితి ఏంటి? వారి ప్రేమ, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ చెప్పుకుంటారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.